ఢిల్లీ జంతర్ మంతర్ హింసలో విద్యార్థులకే కాదు పోలీసులకు కూడా తీవ్ర గాయాలైనట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆందోళనకారులు దాడి చేస్తున్న దృశ్యాలను పోలీసుల కుటుంబ సభ్యులు విడుదల చేశారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో సీజేపీ ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసపై వివాదం మరింత రాజుకుంది. కొంతమంది పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఢిల్లీ పోలీస్ అధికారుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు దాడులు చేశారని అంటున్నారని, కానీ వాస్తవానికి విద్యార్థుల పేరుతో అరాచక శక్తులు హింసకు పాల్పడ్డాయని ఆరోపించారు. సంసద్ మార్చ్ సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించిన వీడియోలను పోలీస్ కుటుంబాలు ప్రదర్శించాయి. తన తండ్రి నేవీలో 15 ఏళ్ల పాటు మెరైన్ కమాండోగా పనిచేశారని, తరువాత ఢిల్లీ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారని గుంజన్ అనే స్టూడెంట్ తెలిపారు. జంతర్ మంతర్ దగ్గర డ్యూటీ చేస్తుండగా తన తండ్రిపై దాడి జరిగిందని ఆరోపించారు. దాడి చేసిన వాళ్లు విద్యార్థుల్లా కనిపించలేదని తన తండ్రి చెప్పారని అన్నారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినని గుంజన్ తెలిపారు. తన తండ్రిని విచక్షణారహితంగా కొట్టారని, ఆసుపత్రిలో ఆయన స్పృహ కోల్పోయారని కట్టడి పెట్టారు. తన తండ్రిపై అల్లరి మోకులు మూకదాడికి ప్రయత్నించాయని, ఒంటి నిండా రక్తంతో ఆయన అర్ధరాత్రి ఇంటికి వచ్చారని అన్నారు. సుప్రీంకోర్టులో కూడా తమ వాదనలు వినిపించినట్టు గుంజన్ తెలిపారు. मेरे पापा जब भी रात में घर आते थे तो वो बोलते थे कि अब ये प्रोटेस्ट स्टूडेंट प्रोटेस्ट नहीं लग रहा है, इसमें बहुत सारे एंटी सोशल एलिमेंट्स जुड़ चुके हैं. उसके अगले दिन ही 25 तारीख को माय फादर वाज पुल्ड बाय अ राउडी मॉब एंड ही वाज ऑलमोस्ट lynched near the stage of Jantar Mantar. This happened on 25th and around 2 p.m. he was unconscious at the RML hospital for about 4 hours. रात को 10 बजे के करीब पापा के कलीग्स उन्हें घर लेके आए और उनकी यूनिफॉर्म पूरी खून से लाल थी. మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయని ఏఎస్ఐ కుమార్తె అన్నారు. గాయపడిన పోలీస్ కుటుంబాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయని తెలిపారు. జంతర్ మంతర్ ఆందోళనపై ఇప్పటి వరకు ప్రధానంగా విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. లాఠీచార్జ్, అరెస్టులు, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసులు కుటుంబాలు విడుదల చేసిన వీడియోలు చేసిన ఆరోపణలు ఘటనకు మరో కోణాన్ని చూపిస్తున్నాయి.